ఇప్పుడు ఉదాహరణ, తల్లిదండ్రుల మీద పిల్లలు తిరుగుబాటు చేస్తారు. వినాలి జాగ్రత్తగా. స్టార్టింగ్లోనే పరాకాష్ఠ తిరుగుబాటు ఉండదు వాళ్ళకి. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి అవిధేయత చూపిస్తారు అమ్మా నాన్నకు. చిన్న విషయాల్లో లోబడడం మానేస్తారు, మొండిగా ప్రవర్తిస్తారు. అక్కడే తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది. నేను కని పెంచిన బిడ్డ నాకు ఏదైనా పని చెప్తే సహాయముగా ఉంటాడు అనుకుంటే వీడు ఇలా బాధ పెడుతున్నాడేంటని అమ్మ నాన్న హృదయాలు బాధపడతాయి. వాడిది అది స్టార్టింగ్ మాత్రమే, వాడి తిరుగుబాటు. మెల్లిమెల్లిగా వాడు ఘోరంగా పతనం అయిపోయి, దురలవాట్లకు లోనైపోయి, వాడి బ్రతుకు సర్వనాశనం చేసుకుని, ఇక అమ్మా నాన్న ఎంత చెప్పినా సరే వాళ్ళ మీద ఆ తిరుగుబాటుకి పరాకాష్ఠ స్థాయిలోకి వెళ్ళిపోతాడు వాడు. ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే వాడు మేలుకొని నేను రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాను, అది యాక్చువల్గా నా క్యారెక్టర్ ఇది కాదు, నా స్వభావం ఇది కాదు, నా బ్రాటప్ ఇది కాదు, నేను పెరిగిన వాతావరణం ఇలాంటిది కాదు, నేను ఒక గౌరవంగా ఉండాల్సిన వ్యక్తిని ఇలా డైవర్ట్ అవుతున్నానంటే వాడు కోలుకుంటే పర్వాలేదు, ఆ పరాకాష్ఠకు వెళ్ళడు. ఏదైనా చెప్తున్నానో, ఒక తప్పులోనికి వెళ్ళినప్పుడు సడన్గా పూర్తిగా పతనం అవడం ఉండదు, ఏ మనిషికి ఉండదు. అది మెల్లిమెల్లిగా పతనంలోనికి వెళ్తుంటాడు, మెల్లిమెల్లిగా అవిధేయతలోనికి వెళ్తాడు, మెల్లిమెల్లిగా భక్తి లేని జీవితంలోకి వెళ్ళిపోతాడు, మెల్లిమెల్లిగా ఆసక్తి తగ్గిపోతుంది, మెల్లిమెల్లిగా ప్రార్థన తగ్గిపోతుంది. ఒక్కసారి ఎవడు దేవుని సన్నిధి మానేయడు, నెలకు ఒకసారి మానేయడం మొదలు పెడతాడు, 6 నెలలకు ఒకసారి అలాగా డుమ్మా కొట్టడం మొదలు పెడతాడు, 3 నెలలకు ఒకసారి అవుతుంది, అది నెలకు ఒకసారి అవుతుంది, తర్వాత నెలలో 2 సార్లు సన్నిధి మానేస్తాడు, ఆఖరికి నెలకు ఒకసారి ఆదివారం కనబడే స్థితికి వస్తాడు, ఆ తర్వాత ఆదివారం కూడా కనుమరుగైపోతాడు. సడన్గా జరగదు. ఆత్మీయ జీవితంలో పతనం అనేది మెల్లిమెల్లిగా జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సాతాను ఒక్కసారిగా నిన్ను పడేయడం ఉండదు, మెల్లిమెల్లిగా పడేస్తాడు. భ్రష్టత్వము కూడా పరాకాష్ఠ స్థాయిలోనికి ఒక్కసారిగా రాదు. ఈ లోకంలో సాతాను భ్రష్టత్వాన్ని పెంచి ఆఖరికి పరాకాష్ఠ స్థాయికి తీసుకెళ్తాడు. పౌలు చెప్పిన పరాకాష్ఠ భ్రష్టత్వం అది. మొదట భ్రష్టత్వము సంభవించి, అంటే విశ్వాస భ్రష్టత్వం అన్నమాట. దేవుని ప్రజల్లో చాలామంది వారుకున్న విశ్వాసం పోగొట్టుకుంటారు. యేసు దేవుడు, యేసే ఏకైక మోక్ష మార్గం, ఆయన మనకు పరలోక రాజ్యం ఇస్తాడు, జీవగ్రంథములో మన పేరు రాశాడు. ఏమైతే దేవుడు ఒకప్పుడు బలంగా నమ్మి వాటి కొరకు బ్రతికాడో, వాటి కొరకు తన జ్ఞాన, తన బలమును ఉపయోగించాడో, వాటి మీద అతనుకున్న విశ్వాసం సడలిపోతుంది. అదంతా ఈ పాస్టర్లు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం చెబుతున్న విషయాలు. మనం ఏమీ అవి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన లేదని మెల్లిగా అతను హృదయంలో దైవాశక్తి, దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఉన్న భక్తి, దేవుని మీద ఉన్న విధేయత, విశ్వాసం మెల్లిమెల్లిగా తగ్గుతాయి, స్టెప్ బై స్టెప్. పరిశుద్ధాత్మ వశంలో ఉండి మాట్లాడుతున్నాను. ఈ స్టార్టింగ్లో నువ్వు పతనమైనప్పుడు మేలుకొని ఉపవాసం ఉండి, దేవా ఎందుకు నేను బలహీనం అయిపోతున్నాను, ఎందుకు ఇలాగ నాలో ఈ అవిధేయతకు చోటిచ్చాను ఆయన అని మేలుకొని సరి చేసుకుంటే వాడు ధన్యుడు. పెద్ద డ్యామేజ్లకు వెళ్ళకుండా తను వాడు ప్రొటెక్ట్ చేసుకున్నవాడు అవుతాడు. అసలు వాగ్దానం ఉన్నవే ఇందుకు. ఇప్పుడు చదవండి మన మూల వాక్యాన్ని మళ్ళీ. ఆ మహిమ గుణములను బట్టి, గొప్ప గుణములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన భ్రష్టత్వమును, అది
ఈ వాగ్దానముల మూలముగా మనము తప్పించుకొని. సాతాను పోరాడుతున్నాడు మనల్ని భ్రష్టత్వములోనికి నడిపించడానికి. దేవుడు పోరాడుతున్నాడు మనల్ని ఆయన స్వభావములోనికి నడిపించడానికి. మనం చేయాల్సిన పని ఏంటంటే తప్పించుకోవాలన్నమాట. ఏం తప్పించుకోవాలి? దేవుని నుండి తప్పించుకోవాలా? దేవ స్వభావం నుండి తప్పించుకోవాలా? దేని నుండి చెప్పండి అమ్మా? లోకమందున్న భ్రష్టత్వము నుండి తప్పించుకోవాలి. ఈ వాగ్దానముల మూలముగా